నమస్తే అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్న కొన్ని రకాల క్రోటాన్ ప్లాంట్స్ని మీకు చూపిస్తూ వాటిని అందంగా హెల్తీగా పెంచుకోవడానికి మనం ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నాసా రికగ్నైజ్ చేసిన ప్లాంట్స్లో ఈ అగ్లోనిమా ఒకటండి. చైనీస్ ఎవర్ గ్రీన్ వైట్ అగ్లోనిమా అండి ఇది. దీని లీవ్స్, స్టెమ్స్ మిగిలిన ప్లాంట్స్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయండి. చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లాంట్ని షేడ్లో మాత్రమే పెట్టి పెంచుకోవాలి. డైరెక్ట్ సన్లైట్లో పెడితే ఈ లీవ్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. ఎక్కువ వాటర్ కూడా పోయకూడదండి. మట్టి కొంచెం డ్రై అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే వాటర్ చేయాలి. ఒకసారి ఈ ప్లాంట్ తెచ్చి పెట్టుకుంటే మనకి ఒక స్టేజ్ వరకు ఎదిగిన తర్వాత దాని చుట్టూరు కూడా చక్కగా పిలకలు వస్తాయండి. ఇలా నేను దాని నుంచి సెపరేట్ చేసి వేసిన ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా. చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా అందంగా మనం పెంచుకోవచ్చండి. మన గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ప్లాంట్ని గోల్డెన్ డస్ట్ ప్లాంట్, గోల్డెన్ స్పాట్ ప్లాంట్ అని అంటారండి. ఎందుకని దీన్ని గోల్డెన్ డస్ట్ ప్లాంట్ అని అన్నారంటే, మీరు గమనిస్తే దీని లీవ్స్ మీద చూడండి, చిన్న చిన్న డాట్స్, ఎల్లో కలర్ డాట్స్ ఉన్నాయి కదా. ఆ కారణంగానే, అంటే ఆ డస్ట్ని విదిలించినట్టుగా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చి ఉండొచ్చండి. ఆర్నమెంటల్ ప్లాంట్గా మనం పెంచుకోదగిన బెస్ట్ ప్లాంట్ అండి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనికి కూడా వాటర్ విషయానికి వస్తే మట్టి కొంచెం డ్రై అయిపోతుంది అనగా మాత్రమే వాటర్ చేయాలి. అలాగే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా లైట్ షేడ్లో పెట్టి పెంచుకుంటే దీని ఆకుల్లో ఉన్న అందమంతా ఇంకా బయటకు వచ్చి మొక్క బ్యూటిఫుల్గా కనపడుతుందండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్ వచ్చి పెట్రా ప్లాంట్ అండి. దీని లీవ్స్ కూడా మల్టిపుల్ కలర్స్లో ఉండి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కలర్ మారుతూ ఉంటుంది ఈ ప్లాంట్. నేను చూపించే ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఆకుల కోసం అందానికి పెంచుకుంటున్నాం కాబట్టి వీక్లీ వన్స్ వాటర్తో మనం ఆకులన్నీ కూడా షవర్ చేసుకుని కడుక్కుంటే చక్కగా ఆకులన్నీ మెరుస్తూ అందంగా కనపడతాయండి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రం ఇది వాటర్ ఎక్కువ అడుగుద్దండి. అంటే త్వరగా ఆకులు అనేవి వాలిపోతూ ఉంటాయి. మనం డైలీ 2 టైమ్స్ అనేది తప్పకుండా, సమ్మర్లో అయితే మనం 2 టైమ్స్ వాటర్ చేయాలి. మిగిలిన రోజుల్లో అయితే 2 డేస్కి ఒకసారి చేసినా సరిపోతుందండి. ఈ ప్లాంట్ను కూడా మనం షేడ్లో పెట్టి మాత్రమే పెంచుకోవాలండి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకూడదు. ఈ ప్లాంట్ని మనం ప్రూనింగ్ ద్వారా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెంచుకోవచ్చు. స్టెమ్ కటింగ్ ద్వారా కూడా ఈ మొక్కని ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇదే ప్లాంట్ని నేల మీద వేస్తే చాలా పెద్దగా అవుద్దండి. నేను కుండీలో వేసినా చూసారా, మంచి హైట్లో ఎదిగింది పెద్ద పెద్ద ఆకులతో. నెక్స్ట్ ప్లాంట్ వచ్చి షఫ్లెరా అండి. దీన్ని అంబ్రిల్లా ప్లాంట్ అని కూడా అంటారు. ఇది కూడా ఇండోర్లో పెంచుకునే బెస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ లీవ్స్ కలర్ క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటాయండి. ఈ ప్లాంట్ బ్యూటీ వచ్చేసి ఈ లీవ్సేనండి. చూడటానికి అంబ్రిల్లా షేప్లో మంచి షైనీగా 2 కలర్స్లో మెరుస్తూ ఉంటాయన్నమాట. ఈ షఫ్లెరా ప్లాంట్కి సన్లైట్, వాటర్ విషయంలోనే మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టినా, ఎక్కువ వాటరింగ్ చేసినా ఈ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ చేయటం వల్ల మొక్కని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బుషీగా పెంచుకోవచ్చు. అలాగే దీన్ని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. వింటర్లో మాత్రం ఈ మొక్క పెరుగుదల అనేది చాలా స్లోగా ఉంటుందండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి సింగోనియం అండి. చూడటానికి గ్రీన్గా పెద్ద పెద్ద ఆకులతో చాలా అందంగా పెరిగే మొక్క అండి. కార్నర్లో పెట్టుకుంటే ఆ గార్డెన్ లుక్ అంతా కూడా మారిపోతుంది. ఇంట్లో కూడా మనం, అంటే ఇండోర్లో కూడా పెంచుకునే బెస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ అండి ఇది. దీనికి ప్రతి స్టెమ్కి కూడా చక్క మనీ ప్లాంట్ లాగానే రూట్స్ వస్తాయండి. ఈ ప్లాంట్ని కూడా మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకుండా, అంటే ఇప్పుడు నేను చూపించే ప్లాంట్స్ అన్నీ కూడా షేడ్లో పెట్టి పెంచుకుంటే వాటి అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది. వీటి స్టెమ్స్ ద్వారా పెట్టుకున్న కొత్త ప్లాంట్స్ అండి ఇవి. ఇలా చక్క చిన్న కుండీల్లో కూడా బాగా పెరుగుతాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ అండి. దీన్ని ఏమైతే నాకు తెలీదు. దీని ఆకులు కూడా మంచి కలర్లో చక్కగా షైనీగా కనపడతాయండి. ఎప్పటికప్పుడు మనం వాటర్తో అలా షవర్ చేసుకుంటే నీట్గా అట్రాక్టివ్గా కనపడతాయి. ఈ మొక్క పక్క నుంచి కూడా చక్కగా పిలకలు వస్తాయండి. వాటిని మనం సెపరేట్ చేసి కొత్త మొక్కలను కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇవి అరేలియా ప్లాంట్స్ అండి. ఇది గ్రీన్ అరేలియా, చాలా ముద్దుగా ఉంటుందండి ఈ ప్లాంట్. ఈ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. నా దగ్గర అయితే 2 రకాలు ఉన్నాయి. ప్రూన్ చేసి పెంచుకుంటే చక్కగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా పెరిగే మొక్క అండి. స్టెమ్ కటింగ్ ద్వారా కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు. దీని నుంచి స్టెమ్ వేర్ చేసి నేను పెంచిన మొక్క అండి. చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అగ్లోనిమా అండి. దీన్నే లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. చుట్టూ రెడ్ కలర్ బోర్డర్తో చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి.
దీని పెరుగుదల మిగిలిన మొక్కలతో పోలిస్తే కొంచెం స్లోగా ఉంటుందండి. ఇదే పాట్లో నేను టర్టిల్ వైన్ కూడా వేశాను. సో కొంచెం బలమంతా కూడా అది తీసేసుకుని ఇంకా స్లోగా ఎదుగుతుందండి. ఈ ప్లాంట్ నుంచి కూడా పక్కన పిలకలు వస్తాయండి. చక్కగా మనం వాటిని సెపరేట్ చేసి ఈజీగా మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ రియో ప్లాంట్ అండి. ఒక పెద్ద బొకేలాగా ఉంటుందండి ఈ ప్లాంట్ పెరిగితే. అంటే చుట్టూరు కూడా అంత ఫాస్ట్గా పిలకలనే వచ్చేస్తాయి. కాకపోతే దీని లీవ్స్ చాలా సెన్సిటివ్ అండి. మనం వెళ్తూ అలా తగిలినా సరే అవి ఊరికే విరిగిపోతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా మనం తిరగని ప్లేస్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అందంగా పెరుగుతుందండి. ఇదే ప్లాంట్ని హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా వేసి పెంచుకోవచ్చండి, బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ప్లాంట్ కలాడియం ప్లాంట్ అండి. చూడటానికి ఆకుల మీద రంగురంగుల చుక్కలతో మంచి డిజైన్లుగా ఉంటాయండి లీవ్స్. ఎలిఫెంట్ ఇయర్స్ అని కూడా అంటారు. హార్ట్ షేప్లో ఉంటాయండి లీవ్స్ వచ్చి. దీని అడుగున దుంపలు ఉంటాయండి. సో మనం ఆ దుంపని కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా మొక్కని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా చిన్న కుండీలో కూడా బాగా పెరుగుతుందండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి వైట్ అరేలియం అండి. ఇందాక గ్రీన్ అరేలియా ప్లాంట్ గురించి చెప్పాను కదండి. సేమ్ వాటి టిప్స్ వీటికి పాటిస్తే సరిపోతుంది. కాకపోతే ఇది చాలా స్మూత్గా, అంటే ఒక మొక్కమల్ క్లాత్ అలా అంటారు కదా, అలా ఉంటాయండి దీని లీవ్స్ వచ్చి. పట్టుకుని చూస్తే ఆ టచ్ కూడా చాలా బాగుంటుంది. చూడటానికి ఆ లీవ్స్ కూడా ఒక మంచి షేడ్లో ఉంటాయండి, కలర్లో షైనీగా. వర్షం పడినప్పుడు అయితే ఇంకా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. మంచి అట్రాక్షన్ అండి, స్పెషల్ అట్రాక్షన్ అండి నా గార్డెన్లో ఇవి. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ అండి. వీటిని కూడా మనం స్టెమ్ కటింగ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. ఇవి కూడా చాలా రకాల షేడ్స్లో ఉంటాయి. నా దగ్గర అయితే 2 రకాల స్పైడర్ ప్లాంట్లు ఉన్నాయండి. ఇదైతే చాలా పెద్ద పెద్ద ఆకులతో బాగా అట్రాక్టివ్గా ఉంటుందండి. పెరుగు బకెట్లో వేసాను నేను. పక్క నుంచి కూడా చాలా మొక్కలు వస్తాయండి. మనం వాటిని ఈజీగా తీసి ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలా దీని నుంచి సెపరేట్ చేసి తీసి వేసిన మొక్క అండి ఇది. చిన్న దాంట్లో వేసాను, చక్కగా పెరుగుతుంది. ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అండి ఇవి. ఇంకొక వెరైటీ స్పైడర్ ప్లాంట్ని నేను హ్యాంగింగ్ బాస్కెట్లో వేసానండి. దీని నుంచి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా వస్తాయి. లాస్ట్ టైం వచ్చిన వాటిని నేను సెపరేట్ చేసి కొత్త మొక్కలుగా తీసివేసానండి. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అండి, ఈజీగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి అందరికీ తెలిసిన ప్లాంట్, అందరి ఇళ్ళలో ఉండే ప్లాంటేనండి, మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. నా దగ్గర అయితే 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఈ పెద్ద పెద్ద ఆకులతో గ్రీన్గా మంచి డిజైన్తో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూపిస్తున్నది, దీన్ని నేను హ్యాంగింగ్ బాస్కెట్లో వేసానండి. ఇది వైట్ మనీ ప్లాంట్, వైట్గా వస్తాయి వీటి మీద షేడ్స్. చూడటానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం దీని గ్రోత్ అనేది వేరే మనీ ప్లాంట్తో పోలిస్తే ఇందాక చూపించిన దాంతో ఇది చాలా స్లోగా పెరుగుతుంది. కాకపోతే బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అరేకా పామ్ అండి. వీటిని ఇండోర్లోను అవుట్డోర్లోను కూడా వేసి పెంచుకోవచ్చండి. నేను వాటర్ క్యాన్లో వేసి పెంచుకుంటున్నానండి. ఒక్కసారి ఒక మొక్క తెచ్చుకుంటే చాలండి. పక్క నుంచి వచ్చిన ఆ పిలకలను తీసి మనం చాలా ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. నేను గార్డెన్లో ఇలా చాలా మొక్కలు చేశానండి. 2 మొక్కలు తెచ్చుకుని వాటిని ఒక 7-8 మొక్కలు, అంటే ఎక్కువ గ్రీనరీగా కనపడతాయండి. మనకి ఇంటిని గ్రీనరీగా నింపాలంటే అరేకా పామ్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ అండి. దీన్ని మా బాబు ఆడుకోవటానికి వెళ్ళి అక్కడ బాగుందని చెప్పి తీసుకొస్తే నేను వేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చక్కగా ఒక మంచి బొకేలా ఉంటుంది. పక్క నుంచి పిలకలు కూడా వస్తాయండి. వాటిని సెపరేట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ముళ్ళు ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదండి మా ఇంట్లో ఉన్న క్రోటాన్ ప్లాంట్స్ కలెక్షన్ని. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.